నేను ఈ ధర్మవరం నుండి ఈ వీడియో చేస్తున్నానండి. ధర్మవరంలో ప్రముఖ సిల్క్ శారీ ఇండస్ట్రీ అధినేత శ్రీ జింకా రామాంజనేయులు గారి ఇంటి వద్ద నుండి ఈ వీడియో చేస్తున్నానండి. శ్రీ జింకా రామాంజనేయులు గారు ఇంట్లో ఉన్నారనుకున్నాను, కానీ ఆయన తన ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్లో ఉన్నారని చెప్పి తెలిసింది. అందుకే ప్రస్తుతం ఆయన గార్డెన్లోకి వస్తున్నాను, కార్ పార్కింగ్ గార్డెన్లోకి వస్తున్నాను. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఫ్యాక్టరీ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే సరదాగా వాకింగ్ పోయి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు నిత్యకృత్యంగా ఆయన గార్డెన్ పని చేస్తుంటాడు. ఎలాంటి కల్తీ లేకుండా, ఎలాంటి మందులు వాడకుండా కేవలం కృత్రిమ పద్ధతిలో కూరగాయలను పండిస్తూ తను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ప్రతినిత్యం కూడా 1 గంట సేపు తన గార్డెన్లో తన పని చేసుకుంటున్నారు. ఒకతూరి రామాంజనేయులు గారిని అడుగుదాము. నమస్కారం జై శ్రీరామ్ బాబు గారు. నమస్తే. మీరు ఇంత బిజీగా ఉండి కూడా మీకు ఫ్యాక్టరీ పనుల్లో మీ ఎంప్లాయీస్తో కానీ మిగతా విషయాల్లో ఇంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే ఈ విధంగా గార్డెన్ వర్క్ చేయడము మీకు ఎలా సాధ్యమవుతుంది? యాక్చువల్గా ముందు నేను రైతు నుంచి పంట పండించడం అంటే నాకు చాలా ఇష్టము. ప్రస్తుతం ఎంత బిజీ ఉన్నా మార్నింగ్ టైంలో మట్టి తగలడము, మట్టిలో చెట్టు నాటి అది మొన్న నాటిన చెట్టు బ్రతికిందా లేదా, ఆ కలుపు మొక్కలు తీసేసుకుంటా ఎండలో 1 గంట సేపు ఉండడం శరీరానికి చాలా అవసరం. ఈ మట్టి తగలడం చాలా అవసరం. అందులో భాగంగా నాకు మట్టి అంటే చాలా ఇష్టము. సరదాగా ఒక 1/2 అవర్ 1 అవర్ డైలీ ఈ విత్తనాలు పెట్టడము, గడ్డి తీయడము, ఆ చెట్లు కాసింటే ఆకుకూర, కోయితాకు, సిర్రాకు, తర్వాత ఆ సాసవాకు, టమాటా కాయలు, వంకాయలు ఇవన్నీ పీకడం, ఇది ఒక ఆనందంగా సరదాగా గడిచిపోతుంది జీవన శైలిలో. ఇది ఒక బాగా అంతే తప్ప ఇది ఇంకోటి కాదు. తర్వాత దీంట్లో మందులు లేకుండా, ఫర్టిలైజర్స్, కెమికల్ లేకుండా పండించుకోవాలా అనేది చాలా ముఖ్యమైన విషయము. అది కూడా నాకు సంతోషదాయకం. ఇడే కాదు, ఫ్యాక్టరీలో కూడా మనం మందులు లేకుండా పండిస్తున్నాము. వరి కానీ భూమిని కలుషితం అయిపోయింది. ఇప్పుడు ఆ భూమి వీలైనంత వరకు ఒక 2 సంవత్సరాలు కెమికల్ వేయకుండా ఏదో ఒక పంట పెట్టి ఆ గడ్డిని భూమిలోకి తిరగదిప్పినామనుకో, ఆ కెమికల్ నుంచి భూమి సారవంతంగా అయ్యి కెమికల్ నుంచి బయటకు వచ్చేసి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అదే పని ఇలా మనం చేస్తూ ఉంటాం. ఆ గడ్డి మలిపించడము, ఆ గడ్డిని భూమి మట్టి కింద వేస్తే ఆ మట్టి సారవంతం అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇవి నాటి ఆర్గానిక్ మిరప చెట్లు విత్తనాలు పోస్తూ ఉంటాం. ఇది అండి శ్రీ రామాంజనేయులు గారు. ఎంత ఆయన ఫ్యాక్టరీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అన్నిత్యం క్రమం తప్పకుండా ప్రతి ఉదయం కూడా ఒక గంట పాటు సూర్యరశ్మిలో ఉంటూ, ఒకరి పని వాళ్ళు ఉన్నారు కదా అనే ఆలోచన లేకుండా తనకంటూ తను శ్రమిస్తూ కూడా ఇది చేయడం అనేది చాలా సంతోషదాయకము. అదేవిధంగానే ఎంతోమంది కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఏదో పని వాళ్ళు చేస్తారు అనే ఆలోచనతో ఇంట్లో కూర్చోవడము, ఏసీలో కూర్చోవడమే జరుగుతుందే కానీ ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల పరిసరాలను కాపాడుకుంటూ ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. మన శ్రీ జింకా రామాంజనేయులు గారిని చూసి కొంతమంది తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయండి. అలాగే తదుపరి వీడియోలో ఆయన ఫ్యాక్టరీ గురించి కూడా నేను ప్రత్యక్షంగా చూపిస్తూ మీకు వీడియో చేస్తాను. నా ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్.